అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పేరు తాన్యశ్రీ, నా ఏజ్ 8 years. నేను 3rd class చదువుతున్నాను. నేను గుర్షాబట్ స్కూల్ చదువుతున్నాను. నేను తాడికేది 5 years నుంచి నేర్చుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చిన పోటీ పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ మేము దాంట్లో చూసి మా నాన్న ఎక్కడికో బయటికి వెళ్ళింటే నేను ఇంకా ఎక్కేసినాను. ఎవరికి తెలియకుండా మా అమ్మ ఆడిసిన నేను పైన ఉన్నాను. అమ్మ ఇక్కడ ఉన్నాను అంటుంటే అమ్మ పైన చూస్తుంటే అమ్మ షాక్ అయింది. ఇంకా నేను అట్లే నేర్చుకున్నాను. ఇంకా మా అమ్మ నాన్న వద్దన్నా కూడా నేను అట్లే ఎక్కినాను. నాకు ఇద్దరు అబ్బాయిలకి పెద్ద బాబుకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. చిన్న అబ్బాయికి 2 పిల్లలు, ఇద్దరిలో చిన్న పాప. ఈ పాపకి ఆటలు అంటే చాలా ఇష్టం. మేము కూడా మధ్యతరగతి కుటుంబం, ఏదో చేసుకుంటూ ఉంటాం. ఈ పాప ఎక్కేతాడు. ఒకప్పుడు ఈ పాపకి ఉయ్యాలగా వేసినాం మేము. అది ఆడుతూ అది ఆ పాప చెట్టు ఎక్కే ఆట మాదిరిగా అయిపోయింది. కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచి కాదు సార్, ఆడుకుంటూ కూడా ఆ తాడుతోనే ఎక్కువ ఆడేది ఆ పాప. అది 4 years వచ్చేసరికి ఆ పాప చిన్నగా తాడెక్కడం మొదలుపెట్టింది. ఒకసారి 2 సార్లు మేము చూసినాము. చూస్తే వద్దని తిడితే అప్పటికి దిగేది, మళ్ళీ మేము పక్కకు పోతేనే మరి అదే ఆటగా మారింది ఆ పాపకి. ఒకరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత చిన్నగా తాడు తీసుకుని 20 అడుగులు పైన ఉంది సార్. అది పైకి ఎక్కేసింది. అబ్బాయి 2, మా కోడలు నా కొడుకు బయటికి పోయి వచ్చినారు. మా పాప ఎక్కడికి పోయిందంటే లేదు అని చెప్పనేసి వెతుకుతున్నాము. అమ్మ నేను ఈడున్నానని చెప్పింది. చెప్తే భయపడిపోయినాం. దించుకోవాలా అనేది కూడా మాకు అర్థం కాకపోయింది. ఆ పాప అవలీలకి దిగేసింది. ఏమ్మా ఎట్లా ఎక్కినావు ఏమి అని ఇంకోసారి ఎక్కుద్దంటే నాకేం కాదులేమ్మా బాగుంది, నేను మళ్ళీ కావాలంటే ఎక్కుతున్నానంటే మేము అందరం చుట్టూ నిలబడి ఎక్కించినాము. చూస్తే ఆ పాప చాలా అవలీలుగా ఎక్కుతుంది. ఇంకప్పటి నుంచి అది ఒక ఆటగా అయిపోయింది ఆ పాపకి. కానీ ఇవన్నీ ఎక్కడం చేయడం ఆ పాపకి చాలా సరదాగా ఉంది సార్. మేము ఎక్కడ కోచింగ్కి ఇడసలేదు, ఎక్కడ బయటికి తోలుకుపోయి తల్లిదండ్రి ఆట నేర్పిలేదు. ఆ పాపగా స్వతహాగా నేర్చుకొని ఈ ఆటలు అంటే ఆ పాపకి చాలా ఇష్టం. ఒక రింగ్ తీసుకో ఆడతానంటది, ఒక స్తంభం చూస్తే ఎక్కుతానంటది, ఒక తాడు తీసుకో ఎక్కుతానంటది. చాలా బాగా ఎక్కుతుంది సార్. ఏమంటే మాకు అంత శక్తి లేదు. ఇది ఎవరైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి, సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నా మనవరాలని గుర్తించి మాకేవీ వద్దు సార్, నా మనవరాలి జీవితం బాగుంటే చాలు. స్పోర్ట్స్ దాంట్లో ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా వదిలితే ఇంతకన్నా అదృష్టవంతులు ఏమనుకుంటాను సార్. నా పేరు రోజా, నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు రేణుకాశ్రీ, చిన్న అమ్మాయి పేరు తాన్యశ్రీ. మా చిన్నమ్మాయికి స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. తను 5 years ఉన్నప్పుడు రోప్ ఎక్కడం చూసినాం మేము. అంటే సడన్గా మేము బయటికి వెళ్ళి వస్తుంటే తను ఆల్రెడీ రోప్ ఎక్కి చెట్టు మీద ఉంది. మేము ఎక్కడున్నామని అరిస్తే అప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నానని చెప్పింది. అది చూసి చాలా భయపడినాను. కానీ తను నేనే ఎక్కినాను, నేనే నేర్చుకున్నాను అమ్మ అని చెప్పి 20 అడుగుల రోప్ తను అవలీలగా ఎక్కేసింది. మళ్ళీ మేము దింపి ఎక్కమన్నా కూడా ఎక్కింది. ఇప్పటికీ తను 7 years అవుతుంది. తనకి అదే ఎక్కాలన్న ఆశ, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. నేను ఎవరు నేర్పించలేదు, తనంతకు తనే ఎక్కడం దిగడం 2 నేర్చుకుంది. ప్రభుత్వం కూడా అంటే తనకి స్పోర్ట్స్ స్కూల్లో ఏదైనా అవకాశం ఉంటే తనని జాయిన్ చేయాలని మేము కూడా ఎదురు చూస్తున్నాం. మాకు అంత స్తోమత లేక ఇక్కడే ఆగిపోయినాము. ప్రభుత్వాలు వచ్చి వీళ్ళకి మా అమ్మాయికి ఏమన్నా స్పోర్ట్స్ కేటగిరీలో అలా ఛాన్స్ ఇస్తే జాయిన్ చేయాలనుకుంటున్నాము. తను 20 అడుగులే కాదు 30-40 అడుగులు ఎక్కమన్నా కూడా ఎక్కుతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను రోజు మార్నింగ్ లేసి అదే పనే చేస్తుంది. 40 అడుగులైనా తను ఇప్పుడు ఎక్కగలుగుతుంది. కాబట్టి కొంచెం ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకొని తనకు ఏమైనా స్పోర్ట్స్ కేటగిరీలో ఛాన్స్ ఇవ్వాలని నేర్పించలేదు సార్, తనంతటా తనే నేర్చుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.